భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్ అట. 6 మావోయిస్టులు చనిపోయారు. మొన్న మనం చూసిన 9 మంది మావోయిస్టులు చనిపోయారు, మళ్ళీ 6 ఎన్కౌంటర్కి గురయ్యారు. మృతుల్లో మనుగూరు ఎల్జీఎస్ కార్యదర్శి లచ్చన్న, ఆయన భార్య. సో అసలు విపరీతంగా నష్టపోతున్నారు మావోయిస్టులు. వరుసగా జరుగుతున్నాయి. దాదాపు ఈ మధ్య కాలంలోనే ఒక 150 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. సరే, దీంట్లో రకరకాల ఆరోపణలు, ఎలిగేషన్స్, లేదు కొన్ని వాస్తవాలు కూడా ఉన్నట్టున్నాయి. సామాన్య ప్రజానీకం కూడా ఇందులో ఉన్నారు, వాళ్ళు కూడా ఇందులో ప్రాణాలు కోల్పోయారన్న ఇది కూడా అటువైపు నుంచి వినబడతా ఉన్నది. లచ్చన్న, తులసి, రాము, సుకురాం, దుర్గేష్, వెన్నెల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణ మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘునాథపాలెం, చిరుమళ్ల గ్రామాల మధ్యలోని దోనాలగుట్టలో కూంబింగ్ చేస్తున్న గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులకు మధ్య ఉదయం 6:45 సమయంలో ఎదురుకాల్పుల్లో 6 మృత్యువాత పడ్డారు. తొలుత కూంబింగ్ పార్టీని చూసిన మావోయిస్టులు కాల్పులు జరపగా ప్రతిగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు ప్రకటించారు. అనంతరం ఆ ప్రాంతంలో శోధించగా ఆలివ్ గ్రీన్ దుస్తులు ధరించిన 6 మావోయిస్టుల మృతదేహాలు గుర్తించారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. మకాం మార్చే క్రమంలో శరాఘాతం. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి పాగా వేసే యత్నాలకు ఆటంకం. తెలంగాణ ఏర్పాటయ్యాక మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ. పాపం వీళ్ళు తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళే కదా ఈ మావోయిస్టులు కూడా. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ బీకేఏఎస్ఆర్ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీకి చెందిన మావోయిస్టులట వీళ్ళంతా చనిపోయిన వాళ్ళు. తెలంగాణలో చాలా సంవత్సరాల తర్వాత కరకగూడెం అడవుల్లో జరిగిన ఎదురుకాల్పులతో మావోయిస్టు పార్టీ తమ సభ్యులను కోల్పోయింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు పార్టీ మనుగూరు ఎల్జీఎస్ అంటే లోకల్ గెరిల్లా స్క్వాడ్ కార్యదర్శి కుంజా వీరన్న, రాయగూడెం సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్ అలియాస్ లచ్చన్న 42 చనిపోయారు. ఈ ఘటనలో లచ్చన్న భార్య మనుగూరు ఎల్జీఎస్ కమాండర్ పూనం లక్కే అలియాస్ తులసి 29 సంవత్సరాలు, కొవ్వాసి రాము 25 సంవత్సరాలు, ఎటపాక ఆంధ్రప్రదేశ్ సింగంపాడు ఏరియా కమిటీ సభ్యుడట రాము, పొడియం కోశయ్య 21 సంవత్సరాలు, అంతా చిన్న పిల్లలే. అలియాస్ సుకురాం కొండవాయి చెర్ల మండలం, కొత్తగా రిక్రూట్ అయిన కోసి 23 సంవత్సరాలు, అలియాస్ వెన్నెల, దుర్గేష్ 27 సంవత్సరాలు చనిపోయారు. మరణించిన మావోయిస్టుల పూర్తి వివరాలు పోలీసులు ధృవీకరించాల్సి ఉన్నది. ఘటనా స్థలంలో 2 AK-47 తుపాకులు, SLR 303 పిస్టల్తో పాటుగా లైవ్ రౌండ్లు, కిట్ బ్యాగులు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల్లో 2 జవాన్లు గాయపడ్డారు. ఘటనా స్థలిని ఎస్పీ రోహిత్ రాజు సందర్శించారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ తనిఖీ చేపడుతున్నారు. కరకగూడెం ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులపైన ప్రభుత్వం గతంలో రివార్డు ప్రకటించింది. లచ్చన్న తలపైన 5 లక్షలు ఉందట. ఈయన భార్య తులసి పైన 4 లక్షలు, కొవ్వాసి రాము పైన 4 లక్షలు, దుర్గేష్ పైన 4 లక్షలు, వెన్నెల సుకురాంల పైన ₹1,00,000 చొప్పున ప్రకటించింది. ఈ ఎన్కౌంటర్ విప్లవ ద్రోహుల పనే. భద్రాద్రి జిల్లా కరకగూడెం ఎన్కౌంటర్ విప్లవ ద్రోహుల పనే అని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సిపిఐ మావోయిస్టు బీకేఏఎస్ఆర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. విప్లవ ద్రోహులు అందించిన సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ బలగాల చేతిలో మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు లచ్చన్న సహా 6 హత్యకు గురయ్యారు. వీరితో పాటు ఒక గ్రామస్తుని కూడా అంతమొందించినట్లు తమకు సమాచారం ఉన్నది. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి ఈ ఎన్కౌంటర్కు బాధ్యత వహించాలి. తమ సహచరుల నెత్తుటి బాకీ త్వరలోనే తీర్చుకుంటాం. ఆపరేషన్ ఖగార్లో భాగంగా ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు పార్టీ నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల 9వ తేదీన జరిగే జిల్లా బంద్కు ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. సో వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ నెత్తుటి బాకీ త్వరలో మేము తీర్చుకుంటామని మావోయిస్టులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. సో ఇట్లా భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అండ్ ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళు మకాం మార్చే క్రమంలో ఈ అటాక్స్ జరుగుతున్నాయట. వీళ్ళు ఒక వార్త రాసి చూడండి. అబూజ్మడ్ అడవుల్లో నిర్బంధం పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణలోకి అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారి మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయట. సో బేసిక్గా టెక్నాలజీ పెరిగింది, డ్రోన్లు వచ్చేసినాయి, ఒక క్లస్టర్ లాగా డివైడ్ చేసి పోలీసులు అడవినంతా జల్లెడబడుతున్నారు. సో దీంతో మావోయిస్టులకు కూడా అంత అడ్వాన్స్డ్ ఇది లేకపోవడం, వాళ్ళ రకరకాల దీంతో నష్టపోతూ ఉన్నారు ప్రతిసారి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం అడవుల్లో గురువారం నాటి ఎన్కౌంటర్లో ఏకంగా 6 మావోయిస్టులు చనిపోవడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. తెలంగాణ ఆవిర్భవించాక ఒకే ఎన్కౌంటర్లో ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి. ఈ ఎన్కౌంటర్తో 12 మంది సభ్యులు గల బీకేఏఎస్ఆర్ అంటే భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందట. ఎదురు కాల్పుల నుంచి మాసయ్య అనే సభ్యుడు తప్పించుకోగా ఇదే కమిటీ సభ్యుడు అశోక్ అలియాస్ విజేందర్ గత జూలైలో ఇదే జిల్లా దామెరతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఇటీవలే మరో 3 సభ్యులను పోలీసులు చెర్లలో అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలో లేకపోవడంతో కమిటీ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ మాత్రమే మిగిలినట్లుగా ఉన్నది. గత మే నెల నుంచి లచ్చన్న బృందం దామెరతోగు, కరకగూడెం, గుండాల, తాడ్వాయ్ అడవుల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు అప్పుడే విశ్వసనీయ సమాచారం అందింది. ఛత్తీస్గఢ్కు తిరిగి వెళ్లేందుకు మావోయిస్టులు ప్రయత్నించినా గోదావరి నది ఉధృతి కారణంగా సాధ్యం కాలేదట. ఈ నేపథ్యంలోనే గోదావరి నదిని దాటే ఫెర్రీ పాయింట్ల వద్ద పోలీసులు నిఘా ఉంచడంతో పాటు పరిసర అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేయడంతో మావోయిస్టులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అటు ఎన్కౌంటర్లు, ఇటు ఎదురు దెబ్బలు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో పాగా వేసే మావోయిస్టుల ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. 2015 సెప్టెంబర్ 15వ తేదీన ములుగు వెంగళాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హన్మకొండ వడ్డేపల్లికి చెందిన ఎంటెక్ విద్యార్థి శృతి అలియాస్ మహిత, వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన విద్యాసాగర్ రెడ్డి అలియాస్ సాగర్ చనిపోయారు. ఇట్లా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎన్కౌంటర్లు, ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. లొంగుబాట్లతో చిక్కి శల్యం. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఇప్పటి వరకు 51 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయిరట. 302 మంది లొంగిపోయిరట. మృతుల్లో 28 మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారే, 10 మంది ములుగు, 5 ఖమ్మం, 2 ఆసిఫాబాద్, మరో 2 వరంగల్ గ్రామీణం. ఆదిలాబాద్, హైదరాబాద్, నల్గొండ, వరంగల్ అర్బన్ జిల్లాల నుంచి కూడా ఒక్కొక్కరు ఉన్నారు. ఎన్కౌంటర్ల సందర్భంగా మావోయిస్టులకు చెందిన 136 ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. సో ఇట్లా వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే హింసకి ప్రతిహింస, లేకపోతే వాళ్ళు చేస్తే వీళ్ళు, వీళ్ళు చేస్తే వాళ్ళు, ఇది కాదు. అసలు ఆ మూలాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. ఎందుకు మావోయిస్టుల్లోకి నక్సలేట్లుగా, మావోయిస్టులుగా మారుతున్నారు? 21 సంవత్సరాల వయసులో ఎందుకు మారింది? 23-27 ఇయర్స్లో ఎందుకు నక్సలేట్గా మారినరు? కారణం ఏంటి? అణచివేత. ఏదో ఒక సందర్భంలో అణచివేత. ఈ వ్యవస్థలో మనం బతకలేము అన్న ఒక నిస్పృహ, అసలు ఇది కాదు మనం చేయాల్సింది, ప్రజలని రక్షించుకోవాలంటే పోరాటం చేయాలన్న ఒక ఆలోచన, ఇవన్నీ వాళ్ళని అడవుల వైపు వెళ్ళేలాగా చేస్తున్నాయి. మరి అణచివేత ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ వ్యవస్థలు, ఈ ప్రభుత్వాలు చేస్తున్న అణచివేతలే కదా. ఆ మూలాన్ని తొలగించకుండా ఏం చేసినా, ఎంత వాళ్ళు ఎక్కడ ఆగుతుందా?